హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మనం శ్రీశైలంలో డే 2 అంటే నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేసాము. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఇది కూడా కంటిన్యూ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అంతా రెడీ అయిపోయినాము. ఇప్పుడు టైమింగ్ వచ్చేసి 7:30 అవుతుంది. మా మనీష కూడా రెడీ అయిపోతుంది అనమాట. మేము మా రూమ్ నుంచి గుడి కాడికి వెళ్ళనికే, అంటే గుడి బ్యాక్ సైడ్ ఉందన్నమాట మాకు, మా రూమ్ నుంచి. సో ఇప్పుడైతే వెళ్ళాలి ఇక. ఇదే మా కారు. సో ఫ్రెండ్స్, మేమైతే కార్ అయితే పార్క్ చేసేసినాము. ఇప్పుడే ఇక గుడికాడికి వెళ్తున్నాం అనమాట. నేను, మా మనీష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఏంటంటే ఫోను గుడిలకి అలో లేదంట ఫ్రెండ్స్, అందుకని ఫోను లాక్ రూమ్లో పెట్టేద్దామని చెప్పి వెళ్తున్నాము. మళ్ళా గుడి లోపల ఫోన్ తీసేసుకుంటారంట, అట్లా అని చెప్పి లాక్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఫోను ఇచ్చేసి మళ్ళీ మామూలుగా దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చినాక ఫోన్ తీసుకోవాలంట. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇగో ఇంతసేపు ఫోను లాక్ రూమ్లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం, మనకు మంచిగా కదా దర్శనం కదా. మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చేసి అంటే లోపల మొత్తం లోపల అది ఏమంటారు, టిఫిన్ కోసం అనేది కిచిడి పెట్టిరు, సూపర్ ఉంది అది మాత్రం. లోపల అది తిన్నదాక దర్శనానికి అయితే ఎంట్రీ ఇస్తారు కదా. లేట్ అవుతుంది అమ్మాయి, దినేష్ వెళ్ళిపోవాలని చెప్తారు, కంపల్సరీ అది దినేషే పోవాలని చెప్తారు. మంచిగా ఉన్నాయి, అయితే బాగుంది. మేమైతే మొత్తానికి దర్శనం లోపల అయితే ప్రశాంతంగా ఫ్రీగా ఉంది. ఎవరు ఎక్కువ లేరు, అంటే వీకెండ్ లేదు కాబట్టి మంచిగా ఉంది. వీకెండ్ ఇప్పుడైతే మేము షాపింగ్ చేద్దామని ఏం తీసుకున్నాం. మా షాపింగ్లో ఏమి చూస్తాం, షాపింగ్స్ అయితే వచ్చినాం. ఇవన్నీ ఈ ఒత్తులు, ఆధారపుండ, కుంకుమ. అంకుల్ ఇది ఎంత అంకుల్? నీకు ఇదే కావాలా, వేరేది వద్దా? ఇది తీసుకుంటావా? ఇది తీసుకో మరి. ఇదా ఇది ఇదంతే. అది కావాలా? అది తీసుకోవాలి. ఎంత? 150? ఏం తగ్గదా? 130 అంటాం. వద్దు, మస్తు ఇంట్లో ఇది తీసుకో, మంచి ఆడుకో సీడుకో. తీసుకుంటావా అవి? ఇక నువ్వు ఇటు ఉంటే అన్నీ చూపిస్తుంది డాడీ, ఏదో ఒకటి తీసుకో. ఇగో ఫైనల్గా అయితే మా పాప అయితే ఇది తీసుకుంది. అన్నీ అడిగి, పిల్లలు అయితే ఏది చూస్తే అది కావాలంటారు. ఇదైతే ఇప్పించినాం, తీసుకో. అదేనా? ఇంకేమన్నా కావాలా? అయ్యే నువ్వు అడిగి, ఆమె అడుగుతూనే ఉంటుంది. ఫైనల్గా అయితే ఏం తీసుకోలేము. ఒకటి పాపకి అది తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవునికి ఒకటి తీసుకున్నాము. ఇక ఫొటోస్ అన్నీ అయితే ఇంట్లో ఉన్నాయని ఏం తీసుకుంటారో ఇక్కడ అన్ని రేట్లు చెప్తారు. అన్ని షాపింగ్ అయితే అయిపోయింది. ఇక ఫైనల్గా అయితే ఇక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాము. ఫ్రెండ్ ఇక మా అన్న ఆయి చెప్తుంది చూడు, మా వదినకి ఉబ్బరిస్తుందని ఫ్యాన్ తీసుకుంటుంది. మేమైతే టిఫిన్ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అదంతా. మా అన్న మళ్ళీ హాయ్ చెప్తుండు. రీసెంట్గా మ్యారేజ్ అయింది. మా వదినకైతే ఇడ్లీ వచ్చేసింది. ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు తింటారు. మా అమ్మాయి అయితే పూరి తింటుండు. టేస్ట్ ఎట్లుందో ఇప్పుడు చెప్తాడు తిన్నాక. ఇద్దరికి వచ్చింది ఫస్ట్. ఎట్లుంది మా టేస్ట్? ఉందా? పర్వాలేదా? టేస్ట్ అయితే చెప్పేసింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే నాకు వచ్చింది. నాకు ఎక్కువ అంటే దోశనే ఇష్టం. నేను ఎక్కడ పోయినా దోశనే తింటా. ఇంకా వేరే టిఫిన్ అయితే అస్సలు తినాను. దోశ అయితే వచ్చింది, నేనైతే తింటున్నా. బాగాలేదు, మంచిగా ఉంది టిఫిన్ అయితే. నార్మల్ టేస్ట్ ఉంది. మా వదిన నేనైతే తింటున్నాం అక్కడ సైడ్.
ఇప్పుడైతే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే టిఫిన్ అంతా షాపింగ్ అంతా అయిపోయింది. ఇక బయలుదేరినాం మేము. నల్లమల ఫారెస్ట్ ఇదంతా అసలు మస్తు ఉంది. ఆ లోయలు అవంతా మధ్యలోకేం రోడ్డు అదంతా ఇట్లా అసలు సింగిల్ రోడ్డు, ఒక కారు వస్తే ఇంకో కారు పోనట్టుగా మంచిగా ఉంది ప్లేస్ అయితే. అక్కడక్కడ బోర్డు సింబాలు అవన్నీ వస్తాయని బోర్డ్స్ అయితే పెట్టిరు. నైట్ టైంలో అయితే ఇంకా డేంజర్ అంట అది పోవడము. పర్వాలేదు మంచిగా వేసి వచ్చినాము. ఇప్పుడైతే మేము శ్రీశైలం డ్యామ్ అంట కదా, అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. మేమైతే ఎప్పుడు చూడలేను ఆ డ్యామ్. అట్లా ఏమంటారు వర్షాకాలం వస్తే వాటర్ అయితే ఫుల్ ఇట్లా వంగుతాయంట. మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు పోయినాం కానీ మళ్ళీ ఇప్పుడు చూడాలి డ్యామ్ ఇదంతా. శ్రీశైలం అబ్బాయి ఇదంతా ఇట్లా తిరగడం మస్తుంది. రోడ్ అయితే సర్కిల్గా ఉంటుంది రోడ్. బస్ వస్తే ఇక ఇబ్బంది అట్లా. మీరు ఎప్పుడైనా చూసిరా ఫ్రెండ్స్ శ్రీశైలం ఎన్నిసార్లు వేరే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం పోయినా. లాస్ట్కి అయితే ఇక డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. కార్ ఎక్కడ పార్కింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. డ్యామ్ వర్షాకాలం అయితే ఇక్కడ అసలు ఫుల్ ఉంటాయంట. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చిన వాటర్ అయితే కొన్నే ఉన్నాయి. మొత్తానికి అదంతా ఎంత బాగా అనిపిస్తుంది. లొకేషన్ మస్తు ఉంది కదా. ఇండియన్ మ్యాప్ కనిపిస్తుంది అంట, వాటర్ లేనప్పుడు కనిపిస్తుంది అంటే ఇండియన్ మ్యాప్. అండ్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తే మీరు కామెంట్ చేయండి కంపల్సరీ. నాకైతే కనిపించింది ఇండియన్ మ్యాప్. మీకు కూడా కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటర్ ఏమంతా అవన్నీ గేట్లు ఎత్తేస్తారంట వర్షాకాలంలో. అక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే కంపల్సరీ ఇండియన్ మ్యాప్ కనిపిస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. ఈ అంకుల్ అయితే చెప్పిండు, ఫోటోగ్రాఫర్ అంకుల్ అక్కడ చెప్పిండు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా ఇండియన్ మ్యాప్ కనిపిస్తుందని. మేము అబ్జర్వ్ చేసినాం, మాకు కనిపించింది. మీకు కూడా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి అని చెప్తున్నాం. ఇక అవన్నీ ఎత్తేస్తారంట గేట్లు. మ్యాక్సిమం ఇప్పుడు వాటర్ లేవని ఎత్తేసలే. వర్షాకాలంలో అయితే ఎత్తేస్తారంట మొత్తము. లొకేషన్ అయితే బాగుంది కదా, కొండలు మంచులు మస్తు ఉంది. నాకు ఫుల్ నచ్చింది ఈ లొకేషన్, బాగా అనిపిస్తుంది. అంతా ఘాట్ రోడ్ చూడు ఎట్లుందో, అట్లా అని మనం అట్లనే పోతామా? మరి అట్లనే పోవాలి. అట్లా పైకి వెళ్ళి అట్లా వెళ్ళిపోవాలి, మళ్ళీ కొండలు దాటాలి. అంతా పైకి ఎక్కువ ఇట్లా మస్తు అనిపిస్తుంది కదా. ఇది నాకు తెలిసి ఈ లెవెల్ వాటర్ వస్తుంది. ఇంత దొవ్వేరు డ్యామ్ కట్టేటప్పుడు ఈ లెవెల్ పోతుంది వాటర్ కదా అంతే కదా. తీసేస్తారు కదా అబ్బా, డ్యామ్ కట్టేటప్పుడు తీసేస్తారు కదా. మామూలు అయితే ఈ లెవెల్ పోతుండే అంటే డ్యామ్ కట్టక ముందుకు కదా. డ్యామ్ చూసా కనిపిస్తున్నాయా నీళ్ళు కనిపిస్తున్నాయా నీకు? మా పాప అయితే మా దగ్గర ఎక్కుంటలే, మా డాడీ ఎత్తుకొని తిరుగుతుంది మా పాపనైతే. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్, మా పాప అయితే వాటర్ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ వాటర్ చూడండి అంటుంది. ఇక వాటర్ అయితే చూడండి మీరు అందరు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ట్రిప్ అయితే అయిపోయింది, మాది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడే ఘాట్ రోడ్ అనేది దిగుతున్నాము. సో ఇది మా వీడియో. నిజంగా మాకైతే ట్రిప్ అయితే చాలా బాగా అయితే అనిపించింది, మంచిగా అనిపించింది. వచ్చేటప్పుడు మేము నైట్ వచ్చినాము, మాకు అంత ఏమీ అనిపించలేదు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రము ఈ లొకేషన్స్ మాత్రము హైలైట్ అనిపించింది. నిజంగా మస్తుంది. ఇక డ్యామ్లో వాటర్ కూడా రాలేవు, వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. వాళ్ళని అక్కడ అడిగితే ఇంకొక 2 monthsలో అయితే ఫుల్ వాటర్ వస్తే అప్పుడు రండి అని చెప్పారు. మీరు కూడా ఎట్లైనా ప్లాన్ చేస్తే మాత్రం ఇప్పుడు ఈ వర్షాకాలంలో ప్లాన్ చేయండి. లొకేషన్స్ మంచిగా ఉంటాయి, వాటర్ కూడా బాగా వస్తాయి. సో ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ చేపలు అవన్నీ అమ్ముతున్నారు. ఇక మేమైతే వెళ్తున్నాము. ఇక మొత్తం ఎండి చేపలు అంటే ఇక్కడనే వండి ఇస్తారంట చేపలు కానీ మంచిగా. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో. నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి. మాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ అనేది మీ దగ్గర తీసుకొస్తుంటాము. మిమ్మల్ని ఎప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాము.
మాకైతే సపోర్ట్ అయితే చేయండి. సో ఇది మా వీడియో. ఇంకేంది, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.